లో పడకండి. ఒక వంతు సంపాదించండి, ఇంకొక వంతు ఇంకోటి కూడా సంపాదించండి. మన అస్తిత్వం ప్రపంచంలో ఎవడు బొట్టు పెట్టాడు ఒక హిందువు తప్ప, అది కాపాడండి. ప్రపంచంలో ఏ స్త్రీ కూడా సిగలో పువ్వులు పెట్టదు ఒక హిందూ మహిళ తప్ప, అది కాపాడండి. చెప్పండి నీ పిల్లలకి, ఇది అలంకారం కాదు, ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ఆఫ్ డిజైనింగ్ సైన్స్ విత్ అవర్ DNA. గాజులు వేసుకోమని చెప్పండి, అది అలంకారం కాదు, నాడీ మండల వ్యవస్థకు అనుసంధానమైనటువంటి విజ్ఞానం. జెనెటిక్ రీసెర్చింగ్ అనేది మన భారతీయ ఋషి ఒక్కడే కరెక్ట్ చేశాడు. ప్రపంచంలో ఎవరికి కూడా మన క్రోమోజోమ్, మన జీన్స్ ఇంకా అర్థం కాలే. 50% అర్థమైంది, 50% కూడా కాదు, 25%. 100కు 100% మన అస్తిత్వాన్ని, మన DNAని, మన క్రోమోజోమ్ని పూర్ణం అర్థం చేసుకున్న ఘనత మన ఋషికి ఒక్కటే ఉన్నది. బహుశా మీకు తెలియదు, మాకు తెలుసా సత్యం. గర్వపడండి. చూడండి, మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా నువ్వు మాదిగోడవా, మాలోడవా, రెడ్డివా, కాపువా, వెలమవా, ఏందిరా చెప్పని అడగడు ఆచార్యుడు. నీ గోత్రం ఏంటి, నీ పేరేంటి అని అడుగుతాడు. ఈ గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది? గోమాత నుంచి వచ్చింది. పులి నుంచి రాలేదు నాయన, జింక నుంచి రాలేదు, పందుల నుంచి, గాడిదల నుంచి రాలేదు మీకు గోత్రం. గోమాత పుణ్యం నుంచి మన గోత్రం వచ్చింది. ఏమిటి గోత్రం అంటే? ప్రతి ఒక్క ఫోన్కి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. మీకు ఫేస్ లాకో, ఫింగర్ ప్రింటో, ప్యాటర్నో ఏదో ఒకటి ఉంటుంది. ఎవ్రీ సాఫ్ట్వేర్కి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. నేను అడుగుతున్నా చెప్పండి, ప్రతి వ్యక్తికి ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక DNA క్రోమోజోమ్ ఆఫ్ కాలమ్ ఆఫ్ సెక్టర్ ఉంటుంది. చెప్పండి, మానవ జాతి యొక్క అస్తిత్వానికి మూలం ఏమిటి? అదే గోత్ర, అదే గోత్రం. ఏ వర్గీయుడవు, ఏ గోత్రజుడవు అని మన వాళ్ళు ఎందుకోసం అడిగాడంటే, ఋషి సంతతిలో ఉండేటటువంటి పరంపర నియమాలకు అనుసంధానంగా గోత్రాలు వచ్చాయి. ఆ గోత్రాన్ని ఋషి గోవు నుంచి తీసుకున్నాడు. అందుకే చెప్తున్నారు మన వాళ్ళు, గోవుతో మనకు అవినాభావ సంబంధం ఉంది, గోవు లేని నాడు సనాతనుడు లేడు. అసలు భారతదేశం యొక్క గౌరవమే లేదు. అందుకే మొరపెట్టుకుంటున్నాం, గోవుని కాపాడండి అని. ఆనాటి ఛత్రపతి శివాజీ మహారాజు నుంచి నేటి హిందూ ధర్మవీరులందరూ పోరాటం చేసేది గోవు కోసం, కేవలం మన అస్తిత్వం ఉందని చెప్పి. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవడన్నా ఒక్కడు పోయి పులిని చంపితే వాడిని జైలు వేసి పడేస్తాడు. పులితో ఎవరికి అవసరం ఉందయా? పులితో ఎవరికి లాభం ఉంది? గోవుతోటి ఎన్ని లాభాలు ఉన్నాయి? తల్లి తర్వాత తల్లి, తల్లి తర్వాత తల్లి. మన శరీరమునకు తల్లి పాలతో ఎటువంటి స్వస్థత ఉందో, సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాడిలా పెరిగి పెద్దగై రేపు ఇంకొక సంతానాన్ని ప్రసాదించుటకు పూర్ణ పురుషుడు, పూర్ణ స్త్రీ కావాలంటే, ఒకవేళ పుట్టంగానే తల్లి సంటే పాలు లేకపోయినప్పా, పాలు ఎండుకపాయ. ఎందుకంటే ఆ విభాగంలో నేను వస్తా, నేను పెద్ద పాపిస్టోని. పుట్టినప్పుడే మా తల్లి పాలు తాగిలేను, మా అమ్మకు పాలు లేవంట. మేము 7 మందిమి, 6 మంది ఫుల్లు పాలు తాగిను, నేను ఒక్కనే పాలు తాగిలేను. ఏ జన్మల పాపం చేసుకున్నాను. ఆనాడు గోపాలకృష్ణుడు కూడా పుట్టంగానే తల్లి యొక్క చనుబాలకు దూరం అయిపోయిండు. ఆ గోపాలుడు కూడా గోవు పాలే తాగిండు, ఈ పరాశరి స్వామి కూడా ఆవు పాలే తాగిండు. అందుకేనేమో ఇంతటి విజ్ఞానం, ఇంతటి విద్వత్తు, ఇంత టాకింగ్ పవర్, ఇంత డేర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా మనిషిలా ఉండాలి, విచక్షణ రహితంగా బ్రతకకుండా విషయ పరిజ్ఞానంతో ఉండాలంటే తల్లిపాలు ఉన్నా కూడా తల్లిపాలతో పాటు ఒక చెంచాడు ఆవు పాలు తాపితే వాడు పూర్ణ పురుషుడై వర్ధిల్లుతాడు. అంతే తప్ప బర్రెపాలు దాతే రాదు, గొర్రెపాలు దాతే రాదు, గాడిద పాలు దాతే రాదు, పులిపాలు దాతే రాదు. ఈనాడు గోవుని కాపాడే పాత్రతలో హిందువులు ఉన్నారా? ఈ విషయంలో మనం అందరం సిగ్గుపడాలి. ఈనాటి హిందూ మహాసభలో నేను మీకు ఇస్తున్నటువంటి సందేశం ఒకటే, ఎవడో వచ్చి కాపాడుతాడనే భ్రమలో ఉండకండి. తప్పది. అడవిలో ఒక పులి వేటాడడానికి వస్తుంది, జింక యొక్క పిల్లని
జింక యొక్క ప్రాణం అరచేతిలో పట్టుకొని పరిగెడుతున్నది ఎంత సత్యమో, తన బిడ్డను కాపాడుకోవడానికి కూడా అంతేగానం ప్రయత్నం చేస్తుంది. అది ఒక పశువు. మనం కూడా ప్రయత్నం చేస్తాం. మన పిల్లల జోలికి ఎవడన్నా వస్తే ఎంతకాలం మనం కాపాడుకుంటాం మన పిల్లల్ని మనం? అది కాదు, సంఘటితం వలన, ఐక్యమత్యం వలన మనం అందరం కలిసికట్టుగా ఉంటే మన పిల్లల్ని, మన ధర్మాన్ని, మన జాతిని, మన దేశాన్ని, మన భావాలని, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని మనమందరం సంఘటితంగా కాపాడుకుంటే ఎవరితో మనకి ఏ భయం లేదు, ఎవరి నుంచి మనకి ఏ ఇబ్బంది లేదు. ఇది పరిపూర్ణంగా మేము రీసెర్చ్ చేసినటువంటి సత్యం. ఎలా? మీరందరూ కలిసికట్టుగా ఉండాలి, మీరందరూ సంఘటితంగా ఉండాలి. ఉండకపోతే వచ్చే ప్రమాదాన్ని ఎవడు కూడా నివారించలేడు. పాకిస్తాన్లో జరిగింది అదే, బంగ్లాదేశ్లో జరిగింది అదే, ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది అదే. మీకేం కొత్తగా గుణపాఠాలు మేము చెప్పకర్లా, చందమామ కథలు చెప్పకర్లా. యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, కళ్ళకు కత్తినట్లు కనబడుతున్నాయి. ఇప్పటికైనా మీరు సంఘటితం కాకపోతే ప్రపంచంలో వీధిన తిరిగే బాజారు కుక్క కూడా వచ్చి మిమ్మల్ని కాపాడదు. బాగా గుర్తుపెట్టుకోండి, బాజారు కుక్క కూడా వచ్చి మిమ్మల్ని కాపాడదు. మేము చెప్తున్నదంత ఒకటే, ఇంతకుముందు అమ్మ చెప్పింది ఒకటే, సంఘటితం, ఐక్యమత్యం, కలిసిమెలిసి ఉండండి. కలిసిమెలిసి ఉండకపోతే మేమెక్కడ పోయినాం స్వామి, అందరం మీనే ఉండం కదా అనుకుంటున్నారేమో అందరూ. ఈడ బాగానే ఉంటారు. ఈ గ్రౌండ్ దాటి బయటికి పోయినాక మనకు 2 పిచ్చి శాస్త్రాలు ఉన్నాయి. ఏందో తెలుసా? రాజకీయం అనే ఒక పిచ్చి, కులం అనే పిచ్చి. కులం అనే పిచ్చి, రాజకీయం అనే పిచ్చి. ఈ పిచ్చి నుంచే కదా ఈరోజు ఈ గతి పట్టింది మనకు. ఇవి 2 పిచ్చిలే ఉన్నాయి మన వల్ల. ఈ 2 పిచ్చి కనుక మీరు వీటి నుంచి బయటికి వస్తే మాలాంటి ఋషులు ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు చేయడానికి ముందుకు వస్తారు. భరతమాత గర్వంగా చెప్తుంది, నా బిడ్డలు అని గర్వంగా చెప్తుంది భరతమాత. లేకపోతే ఒకడు అన్నాడు మూర్ఖుడు, ఏమన్నాడో తెలుసా? భరతమాత చేతిలో ఉన్న జెండా తీస్తాం, భరతమాత శిరస్సు మీద ఉన్న కిరీటం తీస్తాం, భరతమాత కట్టుకున్న చీర విప్పుతాం, మాదైనది మేము తొడిగిస్తాం అన్నాడు. వాడంత ధైర్యంగా మాట్లాడిండంటే ఎందుకోసం అన్నాడో తెలుసా? హిందువులు పెద్ద పిచ్చి కొడుకులు. ఆ హిందువులందరూ కులం అనే పిచ్చిలో కొంతమంది చచ్చిపోతారు, రాజకీయం అనే పిచ్చిలో కొంతమంది చచ్చిపోతారు. ఆ కొడుకులను ఈజీగా ట్రాప్ చేయొచ్చు అనేది మనకు అర్థమయ్యే ఈ మాట అన్నాడు. అందుకే ఆ ట్రాప్లో మనం పడొద్దయ్యా, ఆ ట్రాప్లో మనం పడొద్దు. పడ్డామనుకోండి మనల్ని కాపాడడానికి దేవుడు కూడా రాడు. ఆయన క్యాన్సర్కి వచ్చిపోయింది, వచ్చి దైవం మానుష రూపేణ ఛత్రపతి శివాజీ మహారాజులకు వచ్చి చెప్పిపోయిండు. దైవం మానుష రూపేణ స్వామి వివేకానందలాకు వచ్చి చెప్పిపోయిండు. దైవం మానుష రూపేణ సత్యవాణి అమ్మలాగా వచ్చి చెప్తున్నాడు. దైవం మానుష రూపేణ పరాశ్రీ స్వామి రూపంలో వచ్చి చెప్తున్నాడు. దైవం మానుష రూపేణ డాక్టర్ హెడ్గేవార్ లాగా వచ్చి చెప్పిపోయిండు. దైవం మానుష రూపేణ ఒక భగత్ సింగ్ లాగా వచ్చి చెప్పిపోయిండు. వీళ్ళంతెవరు? దేవుడు అంటే శంఖచక్రాలు పట్టుకొని రావాలనుకుంటున్నారా? ఆ డ్రెస్ ఆఫ్ కాస్ట్యూమ్, అలంకరణ అంతా సత్యయుగంది, కలియుగంది కాదు. కలియుగంలో ఎవరు వచ్చినా ప్యాంట్ అంగేసుకొని రావాలి, కలియుగంలో ఎవరు వచ్చినా చీర కట్టుకొని రావాలి. ఇట్లే మీకు నగలు, కిరీటాలు, శంఖచక్రాలు అంతా సత్యయుగంది. తర్వాత త్రేతాయుగంలో కోదండం, తర్వాత ద్వాపర యుగంలో మురళి, నెమలి పించం. కలియుగంలో ఎట్లా రావాలి? ఇట్లే కుర్తా పైజామా వేసుకొని రావాలి, లేదా శివాజీ మహారాజు లాగా రావాలి, లేదా అమ్మలాగా రావాలి, నాలాగా రావాలి. మీకేమో దేవుడు అంటే గిట్ల రావాలి కదా. చూడండి, నేను చెప్తున్న మాటలు కొంచెం మీకు కటువుగా అనిపించవచ్చేమో. మీరు బాధపడ్డా నాకు సంబంధం లేదు. ఇప్పుడు బాధపడతారు, జీవితాంతం నీ వంశం ఏడుస్తుంది, నీ తరతరాలు బాధపడతాయి. అందుకే సత్య ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను, మీరు 2 బంద్ చేసుకోరు. కులమించొద్దు, కులమించితే దేశానికే కన్నం పడుతుంది. రెండవది, రాజకీయం అనే ట్రాప్లో పడొద్దు. రాజకీయం అనే ట్రాప్లో పడితే మన పొరుగు దేశాలకు పడిన గతి ఈ దేశంకి పడుతుంది. కాబట్టి దయచేసి ఈ రెండింటిని పక్కన పెట్టుకోండి. మన నినాదం ఒకటే, జాతీయత నినాదం. మన లక్ష్యం ఒకటే, హిందూ సనాతన ధర్మం.
వీటన్నిటిని మీరందరూ పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమయభావం చాలా అయింది కాబట్టి మిమ్మల్ని తిట్టాలంటే ప్రపంచంలో ఎవ్వడు సరిపోడు, నేనే తిడతా. ఇది నాకు బాగా తెలుసు. హిందువులను తిట్టాలంటే నేనే. ఒక బాపనాయ వచ్చి తిట్టిండు అనుకోండి, మీరేమంటారు తెలుసా? మనువాదం. ఒక సద్బ్రాహ్మణుడు వచ్చి తిట్టిండు అనుకోండి, ఈజీగా ఆయన మీదకి ఏదో ఒక సాకు వేస్తారు. లేదా ఇంకొక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి తిట్టాడు అనుకోండి, ఇంకేదో వేస్తారు. నా మీ నేరు ఎవడన్నా వేస్తారని చూస్తా, ఎవడన్నా నేరు నా మీద చూస్తా, రారు ఎవరన్నా వచ్చి చూతున్నారు నా మీద నేతరు. అది నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అమ్మా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నన్ని ప్రోగ్రామ్స్ పిలవకండి. చాలామందికి చెప్పాను, నన్ని కార్యక్రమాలకు పిలవకండి అంటాను. వాళ్ళేమంటారు, స్వామి నీవేరా ప్లీజ్ అంటారు. నేను వస్తే ఇట్లే ఉంటుంది, సాకిరేవు మీద బట్టలు ఉతికినట్లనే ఉంటుంది నా వాదాంతం అంతా కూడా. మీకు దండేసి మంగళారతులు ఇయనికి లేదండి ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే మీకు ఒకవేళ మంచిగా ప్రవచనాలు చెప్పి మిమ్మల్ని ఆశీర్వాదం చేసుకుంటూ ఉసిటి అనుకోండి, మీరు ఎట్లా తయారవుతారంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అంటారు చూడండి పెద్దలు. హిందూ సమాజం అంతా అట్లే పాడైంది ఇప్పుడు మొత్తం. చెప్తే కదా ఇంతకుముందు, గోవు మనకు అవసరం, కాపాడమని ఎవడూ చెప్పడు, ఏ చట్టం చెప్పది. పెద్ద పులి ఎవరికి అవసరమో తెలియదు, దాన్ని జాతీయ జంతువులు చేసిండ్రు, దాన్ని కాపాడమంటారు. ఎక్కడ పోతుందండి సమాజము? దేనివల్ల ఉపయోగం? అది గమనించలేని సమాజం ఒక సమాజమా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇది మీరు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా ఆలోచన చేయండి. ఇప్పుడున్నటువంటి ఈ కల్తీ ప్రపంచంలో, ఈ కెమికల్స్ ప్రపంచంలో, ఈ రసాయనాల ప్రపంచంలో ఏమి సంపాదిస్తారో తెలియదు, ఏమి గడిస్తారో తెలియదు, ఎవరి కొంపలు నాశనం చేస్తారో తెలియదు. కానీ ప్రకృతికి ఒక న్యాయస్థానం ఉంది, నేచర్కో లా సిస్టమ్ ఉంది. చెడపకురా చెడెదవు. ఎవడైతే కల్తీలు కలిపి డబ్బు సంపాదించాలని సమాజాన్ని నాశనం చేస్తున్నాడో, వాడు వేసిన బాణం చివరికి వచ్చి వాని వంశాన్ని నాశనం చేయనికే గుచ్చుకుంటుంది. ఇది ఎవరికి తెలియదు. ఇటువంటి ప్రపంచంలో ఒకవేళ రేపు నీ మనమంగలకో మునిమనమంగలకో తాగడానికి పాలు లేకపోతే ఎవరి పాలిచ్చి నీ వారసత్వాన్ని కాపాడుతావు? బర్రె పాలు దాయి గనక పిల్లల్ని పెంచితే వాని జీన్స్లో ప్రాబ్లం వస్తాయి, వాని యొక్క డిఎన్ఏలో ప్రాబ్లం వస్తాయి. వేరే డబ్బా పాలు దాపిండి అనుకోండి, వాడు రోగాల కొంప అయిపోతాడు తప్ప వాడు బాగుపడడు. ఒకవేళ మన తల్లులకు భవిష్యత్తులో పాలు లేకపోతే మానవ జీవితానికి సంబంధించి, మానవ అస్తిత్వానికి సంబంధించి పటిష్టమైనటువంటి క్రోమోజోమ్, పటిష్టమైనటువంటి డిఎన్ఏ నిలబడాలంటే, హార్మోన్స్ తయారు కావాలంటే ఆవు పాలే శరణ్యం తప్ప వేరొకటి ఈ భూ ప్రపంచంలో లేదు లేదు లేదు. అందుకే చెప్తున్నాం, ఆవును కాపాడుర్రి వితౌట్ సైడ్ ఎఫెక్ట్. నువ్వు సత్యంత వరకు ఆవు పాలు తాగు, నీకేమన్నా అయితే నేను ప్రాణం రాసిస్తా. నువ్వు సత్యంత వరకు ఆవు పెరుగు తిని చచ్చిపో, నువ్వు సత్యంత వరకు ఆవు నెయ్యి తాగు, నువ్వు సత్యంత వరకు ఆవు మజ్జిగ తాగు, నీకేమన్నా అయితే నా ప్రాణం రాసిస్తా. రారెవరు వచ్చి మాట్లాడతావు చూస్తా. కానీ బర్రె పాలు తాగితే నీకు 100 రోగాలు ఖాయం, బర్రె పెరుగు తింటే నీకు 100 రోగాలు ఖాయం, బర్రె నెయ్యి తాగితే కూడా నీకు 100 రోగాలు ఖాయం. ఇది యజ్ఞ ప్రమాణంతో నేను చెప్తున్నా ఈ మాట. అందుకే యజ్ఞంలో ఆవు నెయ్యినే వాడమని చెప్పారు. బర్రె నెయ్యి పోస్తే ఆ యజ్ఞం వల్ల మీకు ఎన్నో నష్టాలు జరుగుతాయి. దేవుడి విగ్రహాలకు కూడా ఆవు పాలు ఉంటేనే పాలాభిషేకం చేయి. ప్యాకెట్ పాలు పోసినవా 6 నెలల శని, బర్రె పాలు పోసినవా 6 సంవత్సరాల శని. ఆవు పాలు దొరకకపోతే పచ్చకర్పూరం తులసి దళం వేసి అభిషేకం చేయాలట. పంచామృత అభిషేక ఫలితం వచ్చినట్లే. అరే ఆధ్యాత్మిక దర్శనమే చెప్తుందా మాట, మీరెట్లా నింపుకుంటారు మీ పొట్టలకు? అందుకే చెప్తున్నాం, మనకు గోవు అవసరం. గోవు లేకపోతే ఈ ప్రపంచమే తలకిందులుగా కావాల్సిన అవసరం వస్తుంది. అందుకే కాదా అమెరికోడు ఇప్పుడు మన గోవు మీద పేటెంట్ తీసుకోవడానికి చూస్తున్నాడు. భారతీయ సంతతి చెందిన ఆవును తీసుకుపోనికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ పసుపు మీద తీసుకున్నాడు, వేపాకు మీద తీసుకున్నాడు, మిరియాల మీద తీసుకున్నాడు, విప్ప పువ్వు మీద కూడా తీసుకున్నాడు. మీకు తెలుసా? ఇది మన యొక్క గొప్పతనం, ఇది మన యొక్క మాన్యత. హిందూ అనేవాడు ప్రపంచములోని అగ్రగణ్యుడు, హిందూ అనేవాడు ప్రపంచంలోని శ్రేష్ఠుడు, హిందూ అనేవాడే ప్రపంచములోనే అగ్రగామిగా ఉండాల్సినటువంటి స్థాయి తప్ప
అధాపాతాలని పోయినటువంటి పనికి రానివాడు హిందువు కాకూడదు అన్నదే నా యొక్క ఆవేదన. ఇది మీరందరూ గ్రహించాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి తిట్టినా పర్వాలేదు, మళ్ళొకసారి మనసు పూర్తిగా నిండు మనస్సుతో, చల్లని మనసుతో అమ్మగా, అంబాత్రయ క్షేత్రంలో వెలిసినటువంటి ముగ్గురు అమ్మలయ్యగా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులుగా మీ అందరికి మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేస్తూ మరొకసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తిట్టినందుకు బాధపడకండి. బాధపడ్డారు కదా? బాధపడ్డారా? మీరు బాధపడ్డా నాకేం అవసరం లేదు, నేను సన్యాసిని, నేనేం బాధపడను, మీరు బాధపడండి. అందరికీ శుభాశీస్సులు. తదాస్తు.